జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడమ్మా, లా పుస్తకాలు పట్టుకుని ఆయన చేతులకు సంఖ్యలు వేశారు. అందరికీ న్యాయం చేసే ఆయన్ని ఒక నేరస్తుల్లా తీసుకొస్తున్నారు. ఎప్పుడు న్యాయవాదిగా కోర్టు మెట్లెక్కే ఆయన ఈరోజు దోషిలా కోర్టు పోనీకపోతున్నారు. అత్తయ్య ఊరుకోండి. మీరు ఇలా బాధపడుతుంటే మావయ్య గారు మరింత బాధపడతారు. నాన్నగారికి ఏం కాదమ్మా. ఈరోజే నిర్దోషిగా నిరూపించి ఇంటికి తీసుకెళ్దాం. నిన్ను సంకెళ్లతో చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు ప్రసాద్. మీ చేతికి సంకెళ్ళు వేస్తారని మేము ఊహించదు కూడా లేదు బావగారు. చాలా బాధగా ఉంది. ఈ సిచ్యువేషన్ కారణం హర్ష అన్నయ్య డాడ్. దేవుడే ఇక డబ్బులిచ్చి సెటిల్ చేసుకొని ఉంటే అసలు మీరు ఇలా దోషయ్యేవారే కాదు. అవును మామయ్య గారు, ఈ కష్టాలన్నింటికీ కారణం హర్షబాబు గారు, దివ్యక్కే. నా దురదృష్టానికి వేరే వాళ్ళని నిందించడం ఎందుకు? మీరు కాదు మావయ్య గారు దురదృష్టవంతులు, ఆ దేవుడయ్యా. వాళ్ళది తాత్కాలిక గెలుపు మాత్రమే, చివరికి గెలిచేదే మీరే. సార్, కోర్టుకు టైం అవుతుంది, పదండి. ఊరుకోండి అత్తయ్య, మావయ్య గారికి ఏం కాదు. నమస్కారం వైరమ్మ. ఏంట్లా వైరమ్మ, మీ మావయ్య జైలుకెళ్ళబోతున్నాడని మీ అత్తయ్య కన్నీరు పెట్టుకుంటుందా? జైలుకి వెళ్లేది మా మావయ్య కాదు దేవుడయ్యా. మా అత్తయ్య కన్నీటి ఉసురు తగిలి నువ్వు నీ కొడుకు ఇద్దరు జైలుకి వెళ్తారు. లాయరమ్మ బెదిరిస్తుంది నాన్న. రేయ్, బెదిరించటం కాదురా, మీలాంటి వాళ్ళని చంపేయాలి. డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక దొంగచాటుగా నా మీద, నా తమ్ముడి మీద దాడి చేసి మా నాన్నని అడ్డదారులు తప్పుడు కేసులు ఇరికించారా. మీ ఇద్దరిని ఏం చేసినా తప్పులేదు. రాముడు కూడా వాలిని దొంగచాటుగానే చంపాడు హర్షబాబు. ఛీ, నీకు రాముడితో పోలికేంట్రా? నీచులరా మీరు. మీలాంటి నీచుల నేరాన్ని కోర్టులోనే నిరూపిస్తాను. అందుకే మేము వచ్చాం దివ్యమ్మ. ఎవరి బలమెంతో కోర్టులో తేల్చుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.